ప్రార్థన బాగా చేస్తానని, దేవుడు నాకు దర్శనమిస్తున్నాడని, నాతోనే మాట్లాడుతున్నాడని అని ఇటువంటి అంశాలతో ఏం చేస్తారంటే ఇంకా ఏం చేస్తారనమాట. మొన్నది ఎంత అయితే ఏం చేస్తారు, ఎంచుకుంటారు. వాస్తవం కాదని ఎంచుకోవటం అంటే ఏంటనమాట, లేని దానిని ఉన్నట్టుగా ఊహించుకుంటుంటారు. వాళ్ళే పావులా ఉంటే రూపాయి ఎంత అనుకుంటా ఉంటారు. దేవుడితో సహవాసం 10 పైసలు ఉంటే రూపాయి సహవాసం ఉందా నాకు అనుకుంటారు. అంటే దాన్ని ఏం చేశారు, 10 పైసలు ఎంత ఎంచుకున్నారు, 90% ఎంచుకోవడం. మీరు అలాగా ఎంచుకోమాకండి. ఎంచుకున్న దగ్గర దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము అయితే దేవుడు నీకు ఇచ్చాడు, ఇవ్వలేదు అని అంటలేదు. ఇచ్చింది ఎలా ఉన్నది అని కనుక మీకు చూస్తున్నట్లయితే విశ్వాస పరిమాణము చొప్పున మీకు ఇస్తున్నాడు. కాదట, నీ విశ్వాసాన్ని బట్టి ఆయన ఇస్తున్నాడు. పావుల విశ్వాసం ఉంటే అంత ఇస్తున్నాడు, ₹10 విశ్వాసం ఉంటే అంత ఇస్తున్నాడు, రూపాయి విశ్వాసం ఉంటే అంటే నీకు ఎంత బాలుగా ఉంటే అంతవరకు ఇస్తున్నాడు అన్నమాట. పరిమాణాన్ని బట్టి, విశ్వాస పరిమాణమును బట్టి ఏం చేస్తున్నాడంటే విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడంటే తగిన రీతిగా తాను ఎంచుకోవడం వల్లనే తాను అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వారితోనూ చెప్పుచున్నాను. చూసారా, మరి అక్కడ ఒక్క రీతిగా కూడా అనుగ్రహింపబడిన తగిన రీతిగా ఎంచుకోవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ప్రతి వారితోనూ కూడా వస్తున్నాను. తాను ఇంకా ఎలాగంటే స్వస్థ బుద్ధి. ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. అంటే మంచి బుద్ధి కాదు, జబ్బు లేని బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఏంటనమాట, స్వస్థత అంటే ఏంటనమాట, స్వస్థత ఏంటి, ఏ రాగమో లేనట్టు అనమాట. అంటే దీంట్లో కూడా రావాలండియా, బుద్ధిలో కూడా రాగం ఉంటుందా, ఉంటాయి అనే చెబుతున్నారనమాట. నీకు ఏ బుద్ధి కావాలి ఉందా, స్వస్థ బుద్ధి గలవాడొకటకై ఉందే నీకు చెప్పడంలా. నిన్ను నీవు పెంచుకుంటున్నావు అంటే నీకు స్వస్థ బుద్ధి లేదు అని చెబుతున్నారు అనమాట. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు పెంచుకుంటూ నాకే ఉన్నది, నేనే చెప్తున్నాను అని నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ఉంటున్నావు అంటే నీ బుద్ధి ఏమైందనమాట. అక్కడ స్వస్థత బుద్ధి కాదు, జబ్బున్న బుద్ధి. జబ్బు అనేది ఎప్పటికైనా కూడా మనకు ఏం చేస్తుంది ఆలోచన చేద్దామంటే అది హాని చేస్తుందని ఆలోచన చేద్దామా, మేలు చేస్తుందని ఆలోచన చేద్దామా, హాని చేస్తుంది అనమాట. ఇక్కడ హాని చేసేది ఏమిటి, నీకు దేవుడు ఇచ్చిన దానిని బట్టి దాని ప్రకారంగా దాని లెవెల్గా దాని ఆలోచన చెప్పున నడుచుకోవాలి. ఇఫ్ నాట్ నీకు నీకు ఇచ్చింది పెంచుకుంటూ ఉంటే నీ బుద్ధి ఏమైందనమాట, నిన్ను ఏమి స్వస్థ బుద్ధి కానే కాదు. అందుకే స్వస్థ బుద్ధిని గలవారుటకై అవుటకై అలా స్వస్థ బుద్ధి గలవారు అవ్వాలి అంటే, రోగము లేని బుద్ధి గలవారు అవ్వాలంటే, దేవుని ఆలోచన ఎరిగిన వారై ఉండాలి అంటే ఏం చేయమంటున్నారు, గలవారు అగుటకు తగిన రీతిగా తన్ను ఎంచుకోవాలి. తగిన రీతిగా తన్ను అంటే ఎంచుకోవడం అంటే ఎక్కువగా ఎంచుకోవడం కాదు, నీకు ఇచ్చిన స్థానాన్ని బట్టి నాకు ఎంత ఇచ్చారని ఎంచుకోవటం కాదు.
ఎలా ఎంచుకోవాలన్నమాట? తగ్గిన అంటే నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఉండాలి. అంతేగాని ఎంచుకుని పెంచుకుని ఎక్కడో జారి పడిపోతాం ఖాయం అన్నమాట. కలవారై ఎంచుకుని పెంచుకున్నారు అంటే అది జారడం ఖాయం. ఆ బుద్ధి కూడా స్వస్థత బుద్ధి కానే కాదు. కాబట్టి నువ్వు ఎంచుకోవటంలో నేను ఎక్కువగా భక్తి చేస్తున్నాను, ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను, ఎక్కువగా నా దేవుడు నాకు దర్శనాలు ఇస్తున్నాడు, ఎక్కువగా 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 ఎడారైపోతుంది అనమాట. అది ప్రయోజనం లేనిది ఉంటుంది అనమాట. అది వాస్తవంగా కూడా ఎంచుకుంటున్నావే కానీ నీకు ఇచ్చింది ఏదో కొద్ది విశ్వాసాన్ని బట్టి దాన్ని నీకు ఈ దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఎంచుకోకుండా స్వస్థబుద్ధి గలవారు అవటానికి తగిన రీతిలో ఏం చేయమన్నాడు అనమాట? కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారితోనూ కూడా కృపను బట్టి ప్రతి వారితో మాట్లాడుతున్నారట. ఆయన కృప చొప్పుని నీకు అది ఇచ్చాడు. కానీ నువ్వు ఎంచుకుని పెంచుకుని ఏం చేస్తావన్నమాట? నువ్వు ఎదుగుతున్నావే కానీ దేవుడు నీలో ఎదగటం లేదు. దేవుని ఆలోచనలో నీవు ఎదుగుతున్నావే కానీ దేవుడు నీలో ఎదగటం లేదు. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందయ్యా? తల్లి అనుకుంటా ఉంటుందన్నమాట. ఏమని అనుకుంటా ఉంటుంది? టీవీలో చూస్తుంది అనమాట. ఏంటది? డబుల్ డోస్ హార్లిక్స్ అని. హార్లిక్స్ తాగితే ఇట్లా తాగిన తర్వాత మా అబ్బాయి పెరిగాడా లేదా? మరి ఏంటనుకున్నా ఎసుకునే ఉంటాను. మరి ఏంటంటే ఎసుకునేది ఏంటి మరి? ఎంచుకునేది ఏంటి మరి? ఎంచుకోవడం అంటే కదా ఈ లోపల వచ్చారు కదా. ఎంత మాకండి పెంచి ఏమైపోతున్నారంటే నీ బుద్ధికి రోగము వచ్చింది. నీ బుద్ధికి ఏమొచ్చింది అనమాట? అలా స్వస్థ బుద్ధి గల వారే ఉండటానికి మీరు ఎలాగా ఉండాలో కూడా నీకు ఇచ్చారు అంటే ఆయన కృప చొప్పున అది ఇచ్చారు. అంతవరకు ఇచ్చారు అని చెప్పి దేవుడిని మహిమపరచుకుంటూ కూడా దానిని బట్టి నీ జీవితాన్ని లెవెల్ చేసుకో. నువ్వు ఎంచుకున్నావు అంటే దాని పరిమాణం నీవు దేవునికి ఏమన్నమాట? పనికి రావు. నీకు కూడా దేవుడు పనికిరాడు. డౌట్ అందులో సమస్య లేదన్నమాట. మనము దేవుడికి ఎంత పనికొస్తామో మనకు కూడా దేవుడు అంతగా జనవరుగుతా లేదా? మనమేమో దేవుడు తెలియము పోయి, కానీ మనకు మాత్రం దేవుడు ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, నా ప్రార్థన ఉందో లేకపోతే అది ఉందో ఇది ఉందో అడుక్కున్నాను, దిక్కున్నాను నువ్వేం చెప్పుకున్నావు సరే. ఏమైనా కూడా ఆయన దిశలుగా ఉండాలి అన్నప్పుడు ఆయన చేస్తూనే ఉంటాడు అనమాట. అందుకని అలా ఎంచుకుని కదా ఏమంటున్నాడు? ఎంచుకున్న వాళ్ళు నాకు అనుగ్రహింపబడిన ప్రభువును మీతో ప్రతిపాదించను చెప్పుచున్నాను. తర్వాత ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను అవయవములు అన్నింటినీ ఒక్కటే పని ఎలా ఉండదు అలాగే అనేకమైన మనం క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవమై ఉన్నాము. శరీరంలో అవయవాలు ఎట్టా ఉన్నాయో సంఘంలో కూడా వీరు అలాగే ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో దేవుడు ఇస్తా ఉంటాడు. ఏ అవయవమైనా కూడా శరీరానికి ఎంత అవసరం అంటే ప్రతి అవయవము కూడా నాతో నీకు పని లేదు అంటానికి నీకేమైనా ప్రయోజనం ఉందా? ఏ అవయవం పనిచేయకపోయినా ఏమవుతుంది అనమాట? ఏ అవయవం పనిచేయకపోయినా ఏమవుతుంది? శరీరం మరి పని సాగుద్దా? ఏంటమ్మా రాలేదంటమ్మా ఈ గోరు మీద ఏళ్ళ మీద గోరు లేచిపోయిందమ్మా. గోరు లేచిపోతేనే
మరి ఈ శరీరం పని చేయగా ఇక గోర్లు వేసిపోతే నీ శరీరం పని చేయగా మాట్లాడలే. మరి సంఘంలో నీకు ఒక ఆలోచనలు ఇచ్చారు, నీకు ఒక స్థానాన్ని ఇచ్చారు, నీకు ఒక సమయాలు జరుగుతున్నాయి. మరి ఆ స్థితిని మరి ఉపయోగించుకోవటం లేదు అంటే ఆ అవయవము ఏమవటం లేదు, పని చేయటం లేదు. కాబట్టి సంఘానికి నువ్వు మేలు చేస్తున్నావా, నీకు నువ్వు మేలు చేసుకుంటున్నావా? ఎక్కడ చేస్తున్నావు? ఎప్పుడు సంఘములో నీకు ఇచ్చిన దానిని నువ్వు నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు అది ఏమవుతుంది, దేవుడు నీకు సహకారిగా ఉంటాడనమాట. సంఘమోన్నతాన్ని శిరస్సు ఉన్నాడు, మనందరం కూడా అవయవములై ఉన్నాము. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానాన్ని ఇస్తాడు. ఆ అవయవం అలా కనుక చేయకపోతే మరి సంఘమునకు నష్టం అంటారా, లాభం అంటారా? నీ శరీరములో ఒక భాగము నీకు పనిచేయకపోతే నీకెంత నష్టం వస్తుందో అడుగుతారు. కానీ అదేదో గొప్ప కోసమని అడుగుతారు, దెబ్బ కోసమని అడుగుతారు, సంఘంలో నా హోదా పెరగాలని అడుగుతారు. కానీ హోదా వచ్చింది కాబట్టి ఇది నాకు విలువ రావాలి అంటూ కూడా ఇదైపోతా ఉంటారనమాట. అందుకని ఏమంటున్నారు అంటే అది ఆఖరికి పార్టీ పనైనా సరే దేవుని దగ్గర విలువైనదే. ఒకవేళ ఇంకా గొప్ప ఆర్థిక పని మీకు ఇచ్చాడేమో, దాది ఎక్కువ ఇది తక్కువ అని ఆయన పొందనే ఉండదు. నీకు ఓడవనిస్తే అది ఆయన దగ్గర ఆయనకి గొప్పదేది. మరొకటి ఇస్తే అవయవం ఆ పని చెయ్యాలా లేదంటారా? పాటలు పాడా వచ్చారు, ఎప్పుడు ఆమెనేటప్పుడు రావాలండి మాట్లాడాలి. పాడు వాళ్ళని రాలేదు కదా, ఏమిస్తారు? నేనేమన్నా నా టైం అయిపోయిన తర్వాత ఒక నిమిషం పాటు సాధన అసలు నేను పెట్టి ఇస్తాను. నేను మాత్రం ఏ అవయవమైనా అంతే. నేను పరిచయం చేయాలా, వచ్చేసాను, ఒక అరగంట కూర్చున్నాను, వెళ్ళిపోయాను. అప్పుడు అయిపోయింది నా పని. అవును, నేను వచ్చాను. నా పని ఎప్పుడో అప్పుడు ఉండేదే కదా. ఏ అవయవమైనా అంతేనా కాదంటారా? కాబట్టి నీకు ఇచ్చిన భారాన్ని మీరు సంఘంలో కనుక మరి నెరవేర్చుకుంటూ ఉంటే సంఘం ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో మీరు అంతకంటే నూరంతలుగా పెరుగుతారు. దేవుని సంపాదించుకున్న వారు పెరుగుతారు. కానీ మరి లోకాన్ని సంపాదించుకున్న వారు పెరగటం అనేది కాదు. గొర్రెకు బెత్తెడు తోకే అది అన్నా ఉన్నారంట. ఏమవుదంట? పెరుగుతుందా పెరగదా? దాన్ని పెడితే మన పని కూడా అంతేనన్నమాట. అందుకని చెప్పి ఎప్పుడు కూడా మీరు అవయవములై ఉన్నారు కాబట్టి ప్రతి అవయవానికి కూడా ఒక పని ఉంటుంది. ఆ అవయవము ఆ పని కనుక చేయకపోతే మీ శరీరం ఎంత బాధపడుతూ ఉంటుందో, ఎంత నష్టపడుతూ ఉంటుందో, ఎంత బలహీనతలోనికి వస్తుందో, ఎంత అవివేకాన్ని తెస్తుందో మీకు తెలుసు. కాబట్టి మీకు ఇచ్చిన స్థానము పేర్లు పెట్టి పిలవగానే అమ్మో అనుకుంటారు. కానీ పేరుకు తగినట్లుగా మరి ఉండాలంటారా లేదంటారా? ఎవరో జీవించాలి అంటే అలుక్కుంటా పోయేవాళ్ళ, కలుపుకుంటా పోయేవాళ్ళ, తప్పించుకుపోయేవాళ్ళ, దూసుకుపోయేవాళ్ళ, నాకెందుకు లేని ఎవరైతే నాకు తెలియట్లేదు కానీ అంటారు మాత్రమే. కానీ కంట కనలేదు, కనరు అన్నమాట. దేనిని కనలేరు?
నీకు ఇచ్చిన పనిని సన్నిధిలో కనలేరు. ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి పిల్లారా? అందుకని అంటున్నాడు, అందరూ మీరు అవయవములై ఉన్నారు, దేవుని కొరకు పాటుపడవలసిన వారై ఉన్నారు. అప్పుడు మీ కొరకు నేను చూస్తాను. మీరు అడగక ముందే నాకు తెలుసు. ఆయన అన్న మాట ఏంటి? మీ అవసరత ఏదో మీరు అడగక ముందే నాకు తెలుసు. కానీ మీకు తెలవనిది ఏమిటి? ఆయన అవసరత ఏదో మీకు తెలియదు. మీ అవసరత అయితే ఆయనకు తెలుసు. ఆయన అవసరత ఏదో మీకు తెలిసి మీరు మానేస్తున్నారు అంటే ఏమైందనమాట? అది మీ అవసరతను కూడా ఆయన ఎప్పుడా మేము మన తగ్గ ఆయన మన తగ్గ కరుణామని మాట ఇచ్చి నెరవేర్చేవాడు, తోడుగా ఉంటానన్నా ఇవి ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చే ప్రతి దానికి కండిషన్ మీద ఎత్తాడు. కానీ అడుక్కున్న వాడికి భిక్షము ఒక్కరోజే దొరుకుద్ది. నేను ఎప్పుడు అదే చెబుతాను. అడుక్కున్న వాడికి ఎప్పుడు దొరుకుతుంది భిక్షం? ఒక్కరోజే. ఆశ్రయం ఉన్న వాళ్ళకి రోజు దొరుకుతుంది. అడుక్కోవటం నేర్చుకున్నారు కానీ ఆయన ఆశ్రయంలో ఉందాము అనుకునే జీవితాలకు ఎప్పుడు అడుక్కోవాల్సిన పని లేదు. ఏం చేస్తాం? రోజు వేస్తున్నాడు అనే అలవాటు చేసుకున్నారు అని ఆయన అదే చెబుతున్నాడు. అది ఎంతకాలం ఉంటుందంటే ఆయనకు కోపం వచ్చే వరకు ఉంటుంది. ఆ తర్వాత దెబ్బలు తప్పవు. ఎవరికైనా అంతే ఉండవు. అందులో సమస్య లేదు. కొన్నాళ్ళు మాత్రమే చూస్తాడనమాట. ఆయన కోపము ఉండదు కాబట్టి అలాగే చేస్తున్నాడు. తన మంచిది. అందుకని అనేకమైన మనం క్రీస్తు శరీరముగా ఉండి ఒకరికి ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఒకరికి ఒకరము నీవు అవయవం కాదు, నేను ఒక అవయవం అయి ఉన్నాను. ఏంటది? మీ అందరికీ కూడా బోధించే అవయవమయ్యి ఉన్నాను. మరొకరికి ఆ అవయవం ఎదుగుతున్నాడు అందరూ తన కోసమా? అక్కడేంటి? ఒకరికి ఒకరము. నీవు ఎవరి కోసం ఉండాలి? అందరికీ కూడా ఉపయోగపడే రీతిలో ఉండాలి. ప్రతి ఒక్కరు నేను అందరికీ ఉపయోగపడాలి. ఎవరు రాయమై నేను అందరికీ అవయవమై ఉన్నాను. నాకు ఇచ్చిన తలాంతం, నాకు ఇచ్చిన స్థానము, నాకు ఇచ్చిన ఆలోచన అనేది ఎవరికి ఉపయోగపడాలి? ఈ ఉండాలందరికీ కూడా ఉపయోగపడాలి. ఒకరికి ఒకరము ఏమవ్వాలన్నమాట? ఏమవ్వాలి? అవయవములై అంటే నువ్వు ఏ అవయవముగా దేవుడు నీకు స్థిరపరిచాడో నీవు అందరికీ ప్రార్థన చేసే స్థానం వస్తే, అందరి కొరకు పాటలు పాడే స్థానం వస్తే, హెచ్చరిక చేసే స్థానం వస్తే, ఏదొస్తే ఆ అవయవం అందరికి పనిచేయాలా లేదా? అది చెప్పేది. అప్పుడు మన శరీరాలు దేవునికి ఎలా ఉపయోగపడతాయన్నమాట? సజీవయానంగా దేవునికి ఉపయోగపడతాయంటున్నారు. ఇంకా మనకు వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున చెప్పలేము కదా. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగి ఉన్నాము, కలిగిన వారమై ఉన్నాము. మరి ఇక్కడ చూడండి, దేవుడు
ఇస్తాడు. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. అయితే ఆ కృపావరాలు నానా విధాలుగా ఉన్న కృపావరాలను దేవుడు ఇస్తున్నాడు. అయితే ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వేదో గొప్ప స్థానంలో ఉన్నావని, విశ్వాస జీవితంలో ఉన్నావని, లేకపోతే అర్హత కలిగి ఉన్నావని, పరిశుద్ధత కలిగి ఉన్నావని, నువ్వు ఏదో గొప్ప స్థానంలో ఉన్నావని నీకు దేవుడు ఆ కృపావరాన్ని ఇవ్వలేదు. నీ స్థితిని బట్టి మాత్రం ఆ కృపావరాన్ని ఇవ్వలేదు. ఒకవేళ నేను ఈ యొక్క మాటలు చెబుతుంటే నా యొక్క స్థానాన్ని బట్టి ఈ బోధించే వరాన్ని నాకు ఇవ్వలేదు, కానీ దేనిని బట్టి ఇచ్చాడు? ఇది నాకు ఆసక్తి నాకు దేని మీద ఉంది? నాకు ఆసక్తి దేని మీద ఉంది? ఇదిగో ఇలాగా నా బిడ్డలకి వాక్యాన్ని వివరించి చెప్పాలి అని ఆసక్తి ఉంది కాబట్టి నాకు ఇచ్చారు. నా గొప్పతనం చేత నాకు ఇవ్వాల, నా గొప్పతనం చేత నాకు ఇవ్వాల, కృప చొప్పునే ఇచ్చారు నాకు. అది మరి మీకు దర్శన వరాలు ఇచ్చారు, కర్తవ్య చేసే వరాలు ఇచ్చారు. అదేమో ఎట్లా ఉంటాయి అంటే చూస్తారు, 9 భారతారు మొఖాన్ని భారతారు వెళ్ళిపోతారు అన్నమాట. ఇంకా తర్వాత ఇన్నాళ్ళకి ఉండదు, చూసిన వాళ్ళకి కూడా ఇక లేదనమాట. చూసి చూసి ఏమైపోతారో నాకైతే తెలియదు. అందుకని అంటున్నాడు, కృప చొప్పునే మీకు ఏ కృపావరమైన కూడా ఇవ్వబడింది. మీరు యోగ్యులను గాని, అది ఆధిపత్యం గలవారిని గాని, పరిశుద్ధులను గాని మీకు ఆ కృపావరము ఇవ్వలేదు. అవయవుగా ఎంచుకోవటం మాత్రమే జరుగుతూ వస్తుంది అంటున్నారన్నమాట. అర్థమవుతుందా? అందుకని అవయవ కృపచొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారై ఉన్నాము కనుక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచిస్తాము. ప్రవచన వరం ఉందంటే మనం విశ్వాసం చొప్పున ప్రవచిస్తూ ఉంటాం. విశ్వాసం లేకపోతే ప్రవచింపము, విశ్వాసం లేకపోతే ప్రవచింపము అని చెబుతున్నారు. అలాగే మరి ఇంకా పరిచర్య అయితే పరిచర్యలోను, పరిచర్య అంటే సంఘంలో కావలసిన స్థానం పరిచర్యలో నీకు ఇస్తారు. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. ఇవన్నీ కూడా ఏంటన్నమాట? కృపావరాలు. అంటే హెచ్చరించేసేవాళ్ళకి ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే చేయలేదు. వాళ్ళు ఏమనుకుంటారు? అనుకున్నారు చెప్పేవాడు హెచ్చరించేవాళ్ళని కోరుకుంటాడేమో, కోరుకుంటే వాడు చెప్తాడేమో అని అనమాట. కానీ మన ఆసక్తిని బట్టే దాన్ని ఇస్తారు, కానీ లేకపోతే మనకి ఎవరు అనమాట. ఇవన్నీ ఇచ్చినప్పుడు బాగానే కూర్చుంటారు, కానీ తర్వాత ఏం చేస్తారన్నమాట దాన్ని పెట్టేసోళ్ళు చాలా మంది ఉన్నారు. ఉండబట్టే కదా ఆయన చెప్పేది. ఏమేమి బోధించేవాడైతే హెచ్చరించేవాడైతే హెచ్చరితోను పని కలిగి ఉన్నాము, పని కలిగి ఉన్నాము. హెచ్చరణ చేసేటప్పుడు పని, బోధించడం అనేది పని, ప్రవశించడం అనేది పని. అవునా కదంటారా? ఈ పరిచర్యలో పనులు అన్నమాట. మరి అదే మనం ఇచ్చిన వాటిని మనం ఎంతమందికో కూడా ఉపయోగిస్తున్నాము అంటే, అబ్బో అది కనపడింది ఇది కనపడింది అని చెబుతారు. కానీ సంఘంలో ఒక్క నిమిత్తంగా ఎవరి నిమిత్తంగా కూడా కనపడం. మరి వాళ్ళ గురించే వాళ్ళకే కనపడతాయేమో నాకు తెలియదు, కానీ అసలు నీ గురించి నీకు చెప్పేది ఎప్పుడు 100% వాళ్ళు తప్పే. మీ ఊహను బట్టే నీకు వస్తుంది, మీ ఆలోచనలు బట్టే మీరు దాన్ని మొదలుకుంటారు. వాటితో ఏమైపోతారంటే అర్థం ఫెయిల్యూర్ అయిపోతారన్నమాట వాడు. కానీ అది అనేది మీకోసం చెప్పబడేది. మరొకరితో మాట్లాడిన మాట అయితే కొంత మట్టుకు స్టాండర్డ్ ఉంటుందన్నమాట. కానీ నీకు గురించి నీతో మాట్లాడిన మాట నీవు దాన్ని ఏం చేస్తావు అంటే నీ
నీ ఆలోచనకు తగినట్లుగా మనసు గుంటూ జీవిస్తూ ఉంటారన్నమాట. అంతేగాని అది దేవుని చిత్తమా కాదా, దేవుని ఆలోచన కాదా అని మాత్రం దాని ఆలోచన చేయరన్నమాట. కృపావరము ఎవరి కోసం ఇచ్చారన్నారు? సంఘం కోసం ఇచ్చారా, నీ కోసం ఇచ్చారా? సంఘం కోసమా? అనలే. ఒక్క రోజునంతా అన్న గురించి చెప్తున్నారా? ఆవిడ గురించి ఎవరైనా ఎప్పుడు చెప్పారా? మాట్లాడేటండి. ఆవిడ మాట్లాడేదని నమ్మారా లేదా? ఆవిడ దగ్గరికి వచ్చిన ప్రవచనం మనం నమ్ముతున్నారా లేదా? మరి ఆవిడ గురించి ఎవరైనా చెప్పారా? మాట్లాడేటండి. చెప్పారా? మరి నీకు వచ్చే దర్శనం వాటి గురించి నీకు చెప్తారా? చెప్పండి. పోనీ దాని యాక్షన్ ఎలా ఉంటుంది? నేను ఎలా ఉంటుంది అంటే కనపడ్డారు, చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు, మిఠాయి కొట్లు, లడ్డు, బందర్ లడ్డు సీటుగా ఉంటుంది. ఏముంది? నేను బాధానికి ఎవరైనా అసలు ఏది ప్రాధాన్యత, ఏది స్థానము? అసలు వాస్తవంగా అయితే దేవుడు 190% హెచ్చరిక సంబంధించిన స్థానాలు ఇస్తాడు, కానీ ఆశీర్వాద స్థానాలను చెప్పడు. ఎట్లా ఉంటుంది దేవుడి పని అంటే లాస్ట్ అవర్స్ లోనే ఉంటుంది అనమాట. అది లాస్ట్ అవర్స్ లో ఉంటుంది అనమాట. పిల్లలకి అంత చేతిలో చాక్లెట్ పెట్టి ఊరుతూ ఉంటారు చూసావా? అలానే ఉంది. అప్పుడు కానీ ఆయనకు మహిమ రాదు. అప్పుడు కానీ ఆయనకు మహిమ రాదు. మనకు ముందు కనపడేది మనకేంటి? కనపడేది మనకేంటి? ఇవే కనపడతా ఉంటాయి అన్నమాట. దాన్ని చక్కగా మనము ఏం చేస్తామన్నమాట? సున్నము కొట్టుకున్న మట్టి గోడ సున్నం పెట్టుకున్నట్టుగా దాని ప్రయోజనాలను పొందుకోలేకపోతున్నారు. ఉన్నామనుకుంటారు, కానీ కనలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉంటున్నారు అనమాట. దాన్ని ఎలా పొందుకోవాలని ఆలోచన కూడా ఉండటం లేదన్నమాట. అందుకని ఏమంటున్నారు? పంచి పెట్టేవాడు ఇంకా పంచి పెట్టేవాడు శుద్ధ మనసొత్తు అంట. పంచి పెట్టేవాడు ఇద్దరే ఉన్నారు ఇక్కడ. అమ్మగారు అబ్బాయి నేను ఎప్పుడు పంచి పెట్టుకున్నాను, నేను ఎప్పుడు పంచి పెడతాను. పోయి చికెన్ బకెట్ పడుతుంది మామిడ, ఆ చికెన్ పడుతుంది ఈవిడ. ఇంకో ఎవరు నువ్వు వెళ్ళి చేసేద్దాం అనుకో, పెద్ద కాయ ఆడుతుంది. కానీ పది నీకు ఇష్టం వచ్చింది అనుకో, పెద్ద ముక్కలు ఆడుతూ ఉంటుంది. పంచి పెట్టేవాడు ఏంటో మనసు ఏదో మనసు ఇక్కడ ఏదో తెలవకూడదు. ఇక్కడ ఎవరికి ఇస్తున్నామో అప్పుడు చేసావు కాబట్టి పేరు ఇప్పుడు జాగ్రత్తగా ఉంది. అది పోవాలి అంటే, ఆ మాసిక పోవాలి అంటే ఎంతో శ్రమ, ఎంతో బాధ. అది అది తగ్గట్టుగా పోదు. కొన్ని విషయాల్లో గాయం మానదు కానీ మచ్చ మానదు. ఆ మొత్తం మస్తుగా ఉంది. నువ్వు చేపరావా లేదా ఆ పంచి పెట్టేటప్పుడు ఏదైనా సరే దేవుడు వారికి ఏది అనుగ్రహిస్తే అది శుద్ధ మనస్సుతో. ఏది శుద్ధ మనసు? దేవుడు వీరికి ఏది సిద్ధపరిచాడో అది నీకు ఇవ్వాలి అనేది మాత్రమే ఏ మనసు అనమాట? శుద్ధ మనస్సు. పంచిపెట్టేటప్పుడు అనమాట. అది పంచిపెట్టే వాళ్ళకు ఇచ్చిన, అంటే అందరూ ఇందులో ఎంత మిగతా వాళ్ళు అమ్మా నువ్వు ఈ పని చెయ్యంటే నాకు వద్దమ్మా, నాకు వద్దమ్మా అనే వాళ్ళు ఎంతమంది? పంచిపెట్టమ్మా అంటే మీరు మొదలుతారా?
మొదటగా ఎందుకని మొదటం విడిచిపెట్టాలని ఆశ మీకు లేదు, ఆయన మీకు దానిని ఇవ్వలేదు. కానీ విడిచిపెట్టండి. అది ఎలా విడిచిపెట్టాలి? శుద్ధ మనసుతో. ఇష్టమైన వాళ్ళకి కాస్త ఎక్కువ, కష్టమైన వాళ్ళకి అది కూడా ఒక మొక్కలు చూసుకొని పెడతాం. అదే చెప్పేది. నేను అట్లా చేయలేదండి. మగపిల్లలు అంటే మాత్రమే వాళ్ళకి కొంచెం మంచి ముక్కలు పెద్దగా వేసేదాన్ని. తక్కువ చిన్న ఏమైనా వచ్చినా అవి తీసేసి పెద్దగా చేస్తాను. ఊరు మొత్తం తెలిసేది. మొక్కలు మాత్రం పెద్దదాన్ని కాదు. ఈ మొక్కలు అది అది ఈ మొక్కలు చూసి పెట్టేది. ఇంటి పెట్టేవారు ఏ మనసుతో పెట్టాలంట? శుద్ధ మనసుతో. ఇవన్నీ కూడా ఏంటనమాట, మన ప్రవచన వరాలైనా ఏదైనా కూడా ఎలా ఉండాలి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఏం చేస్తుంది, నేను ఎలా ఉండాలి, బుద్ధి లేకోకుండా స్వస్థతని జబ్బు కలిగిన స్థానాల్లో నువ్వు చేస్తే ఆ పని ఎప్పుడు కూడా నెరవేర్చబడదు అని చెబుతున్నారు. ఇంకా చేయువాడు, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, పై విచారణ చేసేవాడు జాగ్రత్తగా ఏం చేయాలంట? విచారణ చేయాలి. జాగ్రత్త అంటే ఏంటి? వాళ్ళకి వాళ్ళు మీద ఎక్కడ ఉమ్మేస్తారు అనే విషయంలో కలిగి పై విచారణ చేస్తూ కూడా జాగ్రత్తగా చెయ్యాలంట. ఇవన్నీ ఏంటి? మన శరీరాలు దేవునికి ఎలా పనికొస్తాయంట? ఒకవేళ విచారణ చేయాలి అంటే జాగ్రత్తగా, అంటే జాగ్రత్త అంటే చేసేవాడికి జాగ్రత్త, విచారణ చేసేవాడు జాగ్రత్త, చేసేవాడు జాగ్రత్త. విచారణ అంటే ఏ విచారణ? ఏ విషయంలో ఎందుకు నన్ను ఇంకా వెంకు తింటారంటే మేము మొదలు పెడతాను, బంకలాగా లాగుతాను. విచారణ అంటున్నారు కానీ విచారణ అంటే ఇందులో ఏ విషయంలో? ఏమా నిన్న రాలేదే, బాగానే ఉంది. పడుకున్నావా? రాలేదని అడగడం నా బాధ్యత. నన్ను శ్రీనివాసరావు నన్ను రాలేదే, తిరిగాక బజార్లో తిరిగావా? ఏ సొల్లువాపు పెట్టుకున్నా? విచారణ అవసరమే. ఈ మాట ముందు ఎందుకు రాలేదు, ఏదో ఏదో అయిపోయింది. ఈ మాట అడిగేటప్పుడు ఏమని చేస్తాను నా మీద చెప్పు. రాలేదు అన్న మాత్రమే నీది, మిగతాది ఏమవుతుంది? ఎంగాల్సి అబద్ధాలు కాదు, నీ కోపాన్ని రేపుతాయి, నీ బలహీనతను బయటికి. అందుకని జాగ్రత్తగా, దానివల్ల అహమాటం వస్తుంది. ఏదైనా రావచ్చు. అందుకని అవసరమే కానీ మీరు జాగ్రత్తగా, చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కలిగించేవాడు సంతోషంతోనూ పని జరిగించేవాడు. కరుణించేవాడు అంటే ఎవరండి? కనికరించేవాడు ఎవరైనా? జాలి చూపేవాడు అంటే చేసిన తప్పుని పట్టించుకోలేక క్షమించేవాడు. యోనా కూడా కనికరం గల దేవుడు కదా, నన్ను ఏమి చేయడు అని అన్నాడు. అందుకని నువ్వు కనికరిస్తున్నావు అంటే ఏం చేయన్నాడు? సంతోషముతో పని జరిగింపవలెను. అక్కడ కనికరించడానికి ప్రాధాన్యత ఇవ్వాల,
నువ్వు చేసే కనికరం అనేది ఎదుటివారికి సంతోషం స- నువ్వు సంతోషంతో చెయ్యి. కనికరించేటప్పుడు నీవు సంతోషంతో ఆహా. ఎదుటోడిని కనిపిస్తే నువ్వు సంతోషంగా ఉండాలి. చేసేది సంతోషంతో చెయ్యి. ఎదుటోడి మీద కనికరం చూపిస్తే నాకెట్టొచ్చింది సంతోషం. అక్కడేమన్నా దైవస్థితి అనేది ఎక్కడేమన్నా మరి అదే సంతోషం. అదే నువ్వు కనికరించుతున్నావు. కొంచెం మాట చెబుతానికి ప్రయత్నం చేస్తాను. పనికి పిలిచామనుకోండి, చెయ్యలేకపోతున్నారు అనే సంగతి తెలుస్తా ఉంటుంది. అనారోగ్యం వల్ల, బలహీనత వలన వాళ్ళకి కూడా ఇవ్వాలి తప్పదు కదా. ఇచ్చేటప్పుడు నువ్వు సరిగ్గా నువ్వు సరిగ్గా చేయలేదు తగ్గించుకోండి. నీకు తగ్గ తగ్గించడం కాదు, ఇచ్చేస్తాడు. ఏడుతో ఇస్తాడు. పని చేయకపోతే డబ్బులు పట్టుకెళ్తున్నావు. ఇచ్చేది తప్పదు కదా, చేసినా చేయకపోయినా తప్పదు. మనం ఇచ్చేటప్పుడు ఎలా ఉంది మాకు అది అయ్యో పని చేయలేదు, పాట చేయలేదు, వచ్చిన కానీ కూర్చున్నారు, పని అవ్వలేదు అని ఏడుతా ఇవ్వలాక సంతోషంతో చేసింది చాలు అని సంతోషంతో ఇయ్యి. అది నీకు ప్రయోజనాన్ని, నీ కనికరానికి గొప్ప స్థానాన్ని ఇస్తుంది అంటున్నాను అన్నమాట. కానీ దాన్ని బట్టి మనం సంతోషం ఇస్తామా అంటే ఏమో వేయండి. ఎవరికైనా కనుక ఏదైనా ఇస్తారనుకోండి, దానం చేస్తారనుకోండి, ఆయన వదిలిపెడతలేదో వదిలిపెట్టాడో లేదో మనకు తెలియదు, కానీ ఇవ్వాలనిపించింది ఇచ్చేసారనుకోండి, నా పోతులా ఉండడు ఎందుకో ఏమైపోయింది, చేసిన దానికి ఏమైపోయింది. అక్కడ సంతోషం ఇచ్చిన దానికి నేను ఇచ్చాను, వాళ్ళు ఎక్కడ కూడా వదులుతాడేమో నాకు సంతోషం ఇస్తే బాధలేదు, కానీ ఇచ్చావు కానీ నీలో సంతోషం అనేది లేదు. ఎందుకు ఇచ్చానా అని నువ్వు బాధపడతావంటే నువ్వు ఇచ్చిన ఆ కనికరానికి అసలు ఫలితం అనేది లేదు పిల్లారా. అందుకని మనం ఇవన్నీ కూడా మన శరీరాలను దేవుడికి అప్పచెప్పాలంటే ఇన్ని పాలిషులు, ఇన్ని మాలిషులు, ఇంత అడ్జస్ట్మెంట్లు ఇన్ని కావాలి. మరి ఉన్నామా? ఇంకా చాలా ఉన్నాయి లేదు అందులోనూ. మరి నా సమయం ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ మంచి దేవుడు చాలా ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క దాన్ని చెప్పాలంటే నాకు లక్షలు పడతా ఉన్నాయి. ఉన్నాయి మరి ఇప్పుడే చెప్తే మరి రేపు టైం అయిపోతుందండి. మీకు మళ్ళీ మా టయాలు ఆగవండి. మీ టయాలు ఏమో ఇస్తారో లేదో నాకేం తెలుసు. ఇవాళ చెప్పేస్తే వెళ్ళిపోతాను అనుకున్నాను, మా ముసలు అంటూ ఉంటారు. నాకు ఎవరికి ఏముంది, నేను ప్రార్థన అయ్యేదాకా చెప్పడన్నా మీకు రాకే అప్పుడే వాళ్ళు బస్సు దొరికిందంట. మరి అలాంటిది ఉన్నారు. అయినా వదిలిపెట్టలేదు, దాన్ని అయ్యేదాకా వదిలిపెట్టడం కూడా ఎట్టబట్ట ఎవరో మొదలు పడుతుంది వదిలిపెడతాము. అది పావు వండితే వదిలిపెట్టే తమ్ముడు ఎందుకు అవుతాడు, పుట్టపాత్రము గారు ఎందుకు అవుతారు? అయితే గీతే పెద్దయ్య గారు అవుతారు. కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు అడిగితే 5 నిమిషాలు వాడుకునేవాడు నేను ఒక్కనే. అడిగింది 10 నిమిషాలు అడుగుతా, వాడుకునేది అడిగేది 5 నిమిషాలు, వాడుకునేది 50 నిమిషాలు. అదెట్లా అవుతుంది? పోనీ ఇవ్వద్దు అన్నారా? ఇవ్వద్దు అన్నారా? పోనీ ఇవ్వద్దు అన్నారా? మళ్ళీ 5కి ఇవ్వాలి. అడుగో అడుగో చెప్తా. మీరే అనేసారు మరి. అప్పుడు ఇష్టముంది ఇవ్వుతున్నారా?
బయట నుంచి వచ్చాడని ఇష్టం తప్పితే వచ్చేది ఇష్టంగా తిందామనేది కాదనమాట. నేను రేపు పొద్దున ఇదే చెబుతాను. రేపు పొద్దునే నువ్వు బయట నుంచి వచ్చాడని సారం ఇచ్చారు కానీ ఇష్టంగా మాత్రం చూసారా ఎక్కడ తొలగిపోతాం పిల్లారా. అదే లోక మర్యాదను అనుసరించక ఇప్పుడు బయట నుంచి వచ్చారు అని ఇస్తున్నాం కదా, అది ఏంటన్నమాట? లోక మర్యాద. అంతే మరి. అసలు కానీ అట్లా కాదు. ఆ తీర్పు అనే మాటకి అసలు ఏ మాట మాట్లాడితే ఏది ఎట్లా వస్తుందో అసలు విషయం